हरि ओम जय श्री रामकृष्ण स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे त्रयोषित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। చదువు సంస్కారం. జూన్ నెల స్కూళ్ళు తెరుచుకుంటాయి. స్కూల్ బస్సులు, సిలబస్సులు హడావిడి, క్యారేజీలు, పుస్తకాల బరువులతో ఆపసోపాలు పడే పిల్లలు, ఫీజుల మూతతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రుల పర్సులు, జేబులకు చిల్లులు. ఆపై 3 నెలల పితప పిల్లల మీద ర్యాంకుల కోసం ఒత్తిడి. ఆ ఒత్తిడి వారికే కాదు, తల్లిదండ్రులకు కూడా. వెరసి ఇదంతా పిల్లల చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం. వారంతా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించడం, సుఖపడడం కోసం. ఇది ప్రస్తుతం సమాజంలో నడుస్తున్నటువంటి ధోరణి. ఈ చదువులు డబ్బు సంపాదించి పెడుతున్నాయి, కానీ సంస్కారాలను మట్టుపెడుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లాగా ఊహించుకుంటే మాత్రం అది వారికి, కుటుంబానికి తీరని నష్టమే. వ్యక్తి మొదలుకొని కుటుంబం, సమాజం, దేశం ప్రగతి పథములో సాగాలంటే చదువుతో పాటు సంస్కారము ఉండాలి. సంస్కారం అంటే మంచి నడవడిక. దురదృష్టవశాత్తు అధిక శాతం ప్రజలు దీన్ని గురించి సరియైన శ్రద్ధ వహించట్లేదనిపిస్తుంది. కొద్దిమందో అది చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల వారి కంటే నగరాల్లో ఉన్నవారు ఒక్కింత స్పృహ కలిగి ఉన్నారు. పిల్లలను ఆదివారాల్లోనూ, వేసవి సెలవుల్లోనూ ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహించే శిబిరాలకు తీసుకువచ్చి వారికి ఏవో కొన్ని మంచి సంస్కారాలు అందజేయాలని ఆరాటపడుతున్నారు. ఇది మంచిదే. ఆ జీవన సూత్రాలు ఎప్పటికీ 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత అమెరికా దేశాధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్ తన కుమారుడికి స్కూల్లో చేర్పిస్తూ ఉపాధ్యాయునికి ఒక లేఖ రాశారు. దాని యొక్క సారాంశం: నా కుమారుడు ఈరోజు స్కూల్లో చేరుతున్నాడు. ప్రపంచంలో జీవించాలంటే విశ్వాసం, ప్రేమ, ధైర్య సాహసాలు అవసరం. ఒక మిత్రుడు ఉంటే ఒక శత్రువు కూడా ఉంటాడని, ఊరకనే వచ్చిన 100 రూపాయల కంటే కష్టపడి సంపాదించిన 10 రూపాయలు విలువైనవని, మోసం చేసి పాస్ అయ్యే కన్నా ఫెయిల్ అవ్వడం ఉత్తమమని, ఓటమిని అంగీకరించాలి, గెలుపును మనస్ఫూర్తిగా ఆనందించాలి, అసూయకు ఆమడ దూరం ఉండాలని, పుస్తకాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయని, మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోని మార్మికతను గురించి పర్యాలోచించాలని, తన ఆదర్శాలయందు విశ్వాసం కలిగి ఉండాలని, మందలో ఒకటిగా కొట్టుకుపోకూడదని, అందరూ చెప్పేది విని వాటిలోని మంచిని గ్రహించాలని, తన మేధస్సును, ప్రతిభను అమ్ముకోవచ్చు కానీ హృదయాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నడూ అమ్ముకోవద్దని, తాను అనుకున్నది ఒప్పు అని నమ్మితే దానికోసం పోరాడాలని, తనపై తనకు గొప్ప విశ్వాసం ఉండాలని, అప్పుడే మానవాళిపైన, భగవంతునిపైన అపార విశ్వాసం కలిగి ఉండగలదని బోధించండి. ఇవన్నీ పిల్లల భవిష్యత్తును ఉన్నతగా మలచడానికి ఉపయోగపడే సూత్రాలు. ఈ లేఖ కేవలం ఉపాధ్యాయులకే కాదు, తల్లిదండ్రుల ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలో స్పష్టం చేస్తుంది. ఇది మళ్ళీ చదవాల్సినటువంటి లేఖ. అబ్రహం లింకన్ లాగా ఆలోచించడానికి ఎంతో విశాల దృక్పథం, సాహసం, నిస్వార్థం, జాతీయ భావాలు కలిగి ఉండాలి. తమ కుటుంబం గురించి ఆలోచించే నేటి తల్లిదండ్రులలో ఎంతోమందికి ఈ భావాలు ఉన్నాయో వారికి తెలుసు. చదువులు తెచ్చిన సంస్కారమా? ఏదేమైనా పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, డబ్బు సంపాదించాలని తల్లిదండ్రులు ఆశించడంలో తప్పు లేదు. డబ్బు ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బంధువులలోనూ, సమాజంలోనూ మంచి పలుకుబడి, గుర్తింపు వస్తాయి. కానీ అందుకోసం సంస్కారాలను పణంగా పెట్టకూడదు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు చదువుకున్న వారు కూడా మానవత్వాన్ని, స్వాభిమానాన్ని మరిచి సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై ప్రమాదం జరిగితే అవతలి వారికి సాయం చేయాల్సింది పోయి దానిని చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో ఏ టీ కొట్టివాడో, చెప్పులు కుట్టుకునేవాడో సాయం చేస్తాడు. పెద్ద పెద్ద హోటళ్లలో దిగినప్పుడు, ఏసీ రైళ్లలో ప్రయాణించేటప్పుడు అక్కడి దుప్పట్లు, తలగడ, గలేబులు, రుమాలను చక్కబెడతారు. అంతెందుకు, చదువుకోని వారితో సమానంగా చదువుకున్న వారు కూడా ఎన్నికలలో పార్టీలు ఇచ్చే డబ్బులకు చేయి చేస్తున్నారు. పైగా డబ్బు తీసుకోకపోతే పార్టీ ఏజెంటు మింగేస్తాడని సమాధానం ఇస్తారు. ఇలా ఎన్నో ఉదాహరణలు. అంతటి చదువులు మానవత్వం, స్వాభిమానం ఇవ్వలేకపోయాయి.
ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ రకమైన వృత్తిలోకి రావాలని ముమ్మాటికి కోరుకోకూడదు. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ రకమైన వృత్తిలోకి రావాలని ముమ్మాటికి కోరుకోకూడదు. మొక్కగా ఉన్నప్పుడే మొక్కై వంగనిదే మానై వంగునా అని నానుడి. కాబట్టి పిల్లలకు చదువునైనా సంస్కారానైనా చిన్నతనములోని ఇంటి నుండి ఆరంభమవ్వాలి. 80-90 దశకాల్లో పిల్లల కంటే నేటి పిల్లలు సగటు మేధాశక్తి, గ్రహణ శక్తి చాలా ఎక్కువ. దేనికైనా నిశ్చితంగా పరిశీలిస్తారు, ప్రశ్నిస్తారు, అంగీకారం అయితే ఇట్టి నేర్చుకుంటారు. అదే సమయంలో వారికి మండి పట్టుదల కూడా ఎక్కువే. ఇప్పటి పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఓర్పు సహనం కలిగి ఉండటంతో పాటు చాకచక్యంగా వ్యవహరించాలి. ఇప్పటి తల్లిదండ్రులు 80-90 దశకాల్లో జన్మించిన వారు. వారికి రామాయణ, భారత, భాగవతాల్లోని కథలు వివరించే సామర్థ్యం ఒక్కింత తప్పక ఉంటుంది. భారతీయ పురాణ సాహిత్యం కథల భాండాగారం. శ్రవణ కుమారుడు అంధులు, వృద్ధులైన తల్లిదండ్రులను సేవించడం, హరిశ్చంద్రుని సత్యసంధత, రంతీదేవుడు, కర్ణుడు వంటి వారు దానగుణము, జీముత వాహనుడు, శిబి చక్రవర్తి వంటి వారు దయాగుణము, ఇంకా పంచతంత్ర కథలు, జాతక కథలు, చరిత్రలో నిలిచిపోయిన వీరులు, శివాజీ, స్వామీజీ, నేతాజీ వారి గురించి పిల్లలకు చెప్పాలి. ఈ కథలు తెలియకపోతే వాటిని తెలుసుకొని మరీ పిల్లలకు బోధించాలి. ఆ పసి మనసులపై ఇవి చెరగని ముద్రలు వేస్తాయి. ఇవేవి వారి ర్యాంకులకు, భవిష్యత్తులకు, ఉద్యోగాలకు, జీవితాలకు ఏమాత్రం అడ్డు రావు. పైగా వారి జీవితాలకు దిక్సూచులుగా నిలుస్తాయి. వారిని సామాజిక స్పృహ గలవారిగా, కుటుంబం పట్ల బాధ్యత గలవారిగా తీర్చిదిద్దుతాయి. ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతి సంప్రదాయాలకే ఉంది, కానీ విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నరనరాల్లోకి మన సంస్కృతిని, సంప్రదాయాల్ని ప్రవేశపెట్టాలి అంటారు స్వామి వివేకానంద. పిల్లలకు అదనంగా ట్యూషన్స్ పెట్టి మార్కులు సంపాదించడానికి తల్లిదండ్రులు ఎంతో సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు. దానికి తోడు వారిని సంస్కారవంతులుగా తయారు చేయడానికి కూడా ఒక్కింత సమయాన్ని కేటాయిస్తే అంతా చక్కబడుతుంది. అయితే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు తదితర సాంకేతిక పరికరాలు పిల్లల మానసిక ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాయి. ఏ విషయంలోనైనా పిల్లలు పెద్దల్ని అనుకరిస్తారు. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లలో మోహాలు పెట్టుకొని కూర్చుంటే పిల్లలు కాళ్ళు చేతులు కూడా తుడిచి ఆటలాడుతారు. అలా కాకుండా వారు స్కూల్ నుంచి రాగానే దగ్గరలోకి పార్కుకు తీసుకువెళ్లడమో, నలుగురితో ఆటపాటల్లో పాల్గొనేలా చేయడమో, డ్రాయింగ్, సంగీతం వంటి కళల్లో శిక్షణ ఇప్పించడమో చేయాలి. వీలైతే వారానికి ఒకసారి పచ్చని పొలాలకు తీసుకువెళ్ళి ప్రకృతిలో మమేకమైన మట్టితో ఆడుకునేందుకు ప్రోత్సహించాలి. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు తీసుకువెళ్ళి పిల్లల్లో మానవత్వం మొగ్గతొడిగేలా చేయాలి. సంస్కారాలు ఊరకనే రావు, దానికి తల్లిదండ్రుల త్యాగం ఎంతో అవసరము. పిల్లలు చదువు, సంస్కారం గలవారిగా పేరు తెచ్చుకుంటే అది తల్లిదండ్రులకే గర్వకారణం. కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వారిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. మనం చేసే పని ఎంత స్వల్పమైనా ఒకే ఉపాయం ద్వారా దాన్ని సాధించడం కష్టం. ఏ కార్యాన్ని సాధించాలన్న అనేక మార్గాలను తెలుసుకోవడం సమర్థుడైన వాని లక్షణం.